ఈరోజు పరలోకపు గురి కలిగిన నా దేవుని పిల్లలారా, ఈ గుడ్ ఫ్రైడే రోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన మాట. ఈరోజు మీలో కూడా చాలామంది సందర్భం వచ్చినప్పుడు దేవునికి కానుకలు ఇస్తున్నారు, సందర్భం వచ్చినప్పుడు ప్రభు పక్షాన ఎంతో ఇష్టంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మీరు ప్రభువుని గురించి తెలిసి కూడా తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారా? మాట్లాడకండి. ఎందుకో తెలుసా, ప్రభువు తన దూతలను వెంట పెట్టుకుని రెండవసారి వచ్చినప్పుడు ఆయన యొక్క రెండవ రాకడలో నీకంటూ ఒక మంచి ప్రత్యక్షత, నీకంటూ ఆ మహిమరాజ్యం కావాలి అని అంటే, ఈ భూమి మీద ప్రభువుని ఎరుగను, నాకు తెలియదు, నాకు అవసరం లేదు, నేను విడిచిపెడతాను, నేను మర్చిపోతాను అనే మాట నీవు అనొద్దు. ఎందుకో తెలుసా, ప్రభు ఒక మాట అంటాడు, ఈ లోకపు మనుషులు వ్యభిచారులను, దొంగలను, హంతకులు, ఇట్లాంటి వాళ్ళని చూసా నీవు పరిశుద్ధ దేవుణ్ణి పోగొట్టుకునేది. అందుకని ప్రభు అంటాడు, మనుషులందరి ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను కూడా వానిని ఒప్పుకుంటా. ఏమని? తండ్రి ఇతను నావాడు, తండ్రి ఈమె నా బిడ్డ. అన్యజనుల్లోనే కానీ, శత్రువుల మధ్యనే కానీ, ఇబ్బందులలోనే కానీ, కులాల మధ్యనే కానీ, మతాల మధ్యనే కానీ, ఏ రకమైనటువంటి శ్రమలు, శోధనలు దాపురించిన, ఆవరించిన నన్ను ఎరుగనని అనలేదు నాయన. ఈ బిడ్డ నా బిడ్డలు, ఈ పిల్లలు నావారు అని నిన్ను తండ్రికి అప్పగిస్తాడు దేవుడు, నిన్ను తండ్రికి అప్పగిస్తాడు యేసయ్య. అర్థమవుతుందా? అంత గొప్ప బహుమానాన్ని పొరపాటును పోగొట్టుకోవద్దు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. మాచర్లలో ఏప్రిల్ 19వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. గుంతకల్లులో ఏప్రిల్ 21వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ దగ్గర, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. వినుకొండలో ఏప్రిల్ 26వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఏలూరులో ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. అనంతపురంలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. రాజమండ్రిలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. వెంకటేశ్వరమ్మ వీరు ఇరికేపల్లి అనే ప్రాంతం నుంచి వస్తున్నారు. ఈ తల్లి గారికి గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఆయాసంత బాధపడేదంట. కనీసం పని కూడా చేసుకోలేకపోయేదంట. తన పని చేసుకోలేకపోయేది, బయట పనికి వెళ్దామంటే ఆయాసం వల్ల బయట పనికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉండేదంట. ఈ యెరూషలేము శాల గురించి ఎవరో చెప్పగా దేవుడు ఎంతో మందిని బాగు చేశారన్న మాట విని ఈ తల్లి గారు కూడా ఇక్కడికి వచ్చి 7 వారాలు చేయగా కొన్ని సంవత్సరాల నుంచి ఆయాసం తగ్గని పరిస్థితుల్లో ఉన్న ఈమె ఎప్పుడైతే 7 వారాలు చేయటం ప్రారంభించిందో, పాస్టర్ ప్రభుకిరణ్ గారి చేత ప్రార్థన చేయించుకుందో, ఇప్పుడు ఆయాసం లేదంట, చక్కగా ఆరోగ్యం పొందుకుంది. తన పనులు తాను చేసుకునే శక్తిని, బలంని దేవుడు నాకు ఇచ్చాడని సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆత్మకూరులో మే నెల 1వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో మే నెల 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన,
ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. సూర్యాపేటలో మే నెల 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. రేపల్లెలో మే నెల 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా. మార్కాపురంలో మే నెల 10వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో మే నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. నర్సరావుపేటలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. మిర్యాలగూడలో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థన కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. పూర్వపు దినములలో దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప దీవెనలను పొందవలెనని మొర్దెకై, దావీదు, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో ఉపవాసముండి గోనెపట్టా కట్టుకుని బూడిద పోసుకొని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ విధమైన శక్తిగల ప్రార్థనలు చేయుచు ఏండ్ల తరబడి ఉపవాసములో గడిపి గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడు నిమిత్తం బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఆ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి రోగులు ఎందరో స్వస్థత పొందుకొనుచున్నారు. మేలులు పొందిన వారనేకులు తమ సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరచుచున్నారు. శక్తివంతమైన వాక్యము ద్వారా పట్టబడిన వారు మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను ఒక్క మారు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో పాల్గొనండి. ఆశీర్వాదము కొరకు వచ్చిన వారందరి తలలను తైలముతో అభిషేకించి ఆరోగ్యము, సంతానము కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును ఉచితముగా అందించెదరు. దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు: హైదరాబాద్లో మే నెల 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. నెల్లూరులో మే నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, ఆర్ఎస్ రోడ్, రాజ్ థియేటర్ ఎదురుగా, రైల్వే స్టేషన్ దగ్గర, కర్నూలు. తప్పక రండి, పాల్గొనండి, దైవ దీవెనలను పొందండి.